నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. విద్యుత్ సంస్థల రుణాలు తీరేలాగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం. జనసేన ప్రజాప్రతినిధులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. పునర్విభజన వల్ల అవకాశాలు మరింత పెరుగుతాయని వెల్లడి. జలవనరుల శాఖ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్. సీజన్ ప్రారంభానికి ముందే గోదావరి జలాలను అనకాపల్లి వరకు తీసుకువెళ్లేలాగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. విద్యుత్ సంస్థల రుణాలు తీరేలాగా ప్రణాళిక రూపొందించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆవిష్కరణల కోసం ఇంక్యుబేషన్ ఫండ్ ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ శాఖ పైన సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. విద్యుత్ కొనుగోలు ధర యూనిట్ ₹4 తగ్గించి ప్రజలకు భారం తగ్గేలాగా సంస్కరణలు తేవాలని స్పష్టం చేశారు. పీఎం సూర్యఘర్ పథకం మరింత చేరువవ్వాలని తెలిపారు. విద్యుత్ సంస్థల సమర్థ నిర్వహణతో 339 కోట్ల ఆదాయం అవుతుందని చెప్పారు. క్షేత్రస్థాయి పర్యటన ద్వారా ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరేలాగా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. నియోజకవర్గాల పునర్విభజనతో జనసేనకు అవకాశాలు మరింత పెరుగుతాయని జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. కూటమి కోసం గతంలో సర్దుబాటు చేసుకున్నామని ఈసారి పునర్విభజన రూపంలో మంచి అవకాశాలు వస్తాయని ఆయన తెలిపారు. నగరంలో ప్రైవేటు హోటల్లో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింతగా బలోపేతం చేయడం, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై విస్తృతంగా చర్చించారు. దేశవ్యాప్తంగా ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల 50% పెంచే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను ఆయన స్వాగతించారు. 2024 ఎన్నికల్లో అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు సీట్ల విషయంలో రాజీ పడాల్సి వచ్చిందని పవన్ తెలిపారు. కూటమి కోసం అప్పట్లో తగ్గిన ఇప్పుడు పునర్విభజన ద్వారా జనసేనకు మంచి అవకాశాలు లభిస్తున్నాయని ఎమ్మెల్యేలతో పేర్కొన్నారు. అలాగే ప్రజాప్రతినిధులు తమ తమ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను సమావేశంలో ప్రస్తావించగా కూటమి పార్టీల మధ్య ఉన్న విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. సభ్యత నమోదు గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగిందని, ఇప్పటికే సుమారు 15 లక్షల మంది సభ్యులు చేరారని తెలిపారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక సమీక్ష నిర్వహించారు. వెలుగొండ, పోలవరం 7వ ప్రధాన కాలువ పనుల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో చర్చించారు. పోలవరం హంద్రీనీవా తర్వాత అత్యంత ప్రాధాన్యత వెలుగొండ, పోలవరం 7వ కాలువ పనులకేనని మంత్రి స్పష్టం చేశారు. సీజన్ ప్రారంభానికి ముందే గోదావరి జలాలను అనకాపల్లి వరకు తీసుకువెళ్లేలాగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. హైవే క్రాసింగ్ల వద్ద వంతెనల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సూచించారు. వెలుగొండ టన్నెల్ లైనింగ్ పనులు ఆలస్యంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసి సంబంధిత అధికారుల ఏజెన్సీ ప్రతినిధులను అమరావతికి వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. జూన్ నాటికి నల్లమల్ల సాగర్ను నింపేలాగా వెలుగొండ పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి వెల్లడించారు. 2476 మీటర్లు ఉంది ఇంకా లైనింగ్. ఇప్పుడు వరకు చూస్తే మీరు ఈ నెలలో కేవలం 300 మీటర్లే చేశారు. ఇట్లా అవుతే ఇంకెట్లా చేయగలుగుతారు మీరు? ఇంప్రూవ్ అంటే ఎట్లాగమ్మా? నువ్వు ప్రతిసారి ఇంప్రూవ్ చేస్తానని నువ్వు తగ్గించుకుంటూ వెళ్తా ఉన్నారు. అర్థమవుతుందా మీకు కనపడుతుంది కదా లెక్కలో? మీరు క్లియర్గా రేపు జూన్ కల్లా మనము వాటర్ తీసుకెళ్లాలన్న ఆలోచనలో ఉంటే మీరు ఇట్లాగా 12 మీటర్లు 15 మీటర్లు రోజుకి చేస్తే ఎట్లా అవుద్ది? బెంచింగ్ కూడా మనకి ఏప్రిల్కి క్లోజ్ చేస్తామని చెప్పారు. 361 మీటర్స్ క్లోజ్ అవుతుంది. అది మీరు కొంచెం సీరియస్గా ఉండాలి తప్ప మీరు ఊరికే అట్లాగా వాళ్ళు చేస్తున్న వర్క్ని మీరు కళ్ళతో చూడడానికి కాదు మిమ్మల్ని అక్కడ ఉన్నది. కళ్ళకు ముందు కనపడుతుంది కదా మనకి టార్గెట్. అక్కడ వీక్లీ వన్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చి వీక్లీ వన్స్ ప్రోగ్రెస్ లేకపోతే ఇక్కడికి వచ్చి కనిపించాలి మీరు కూడా. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి ఇద్దరి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రంలో సినిమా రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా సంజయ్ దత్ ముఖ్యమంత్రికి వివరించారు. ఫిల్మ్ స్టూడియోలు, ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ పరంగా ప్రణాళికలు ఉన్నాయని సంజయ్ దత్ కు ముఖ్యమంత్రి వివరించారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి సంజయ్ దత్ ను కోరారు.
నగరంలో బ్యాండ్ మేళం చిత్ర యూనిట్ సందడి చేసింది. తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమ కథలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు బ్రహ్మరథం పడతారు. సరిగ్గా అదే బాటలో భావమరదల మధ్య ఉండే అద్భుతమైనటువంటి అనుబంధాన్ని, భావోద్వేగాలను వెండి తెరపై ఆవిష్కరించడానికి ఈ నెల 26వ తేదీన బ్యాండ్ మేళం చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి విజయవంతం చేయాలని నిర్మాత కోన వెంకట్ కోరారు. బ్యాండ్ మేళం చిత్రం ప్రమోషన్ లో భాగంగా సత్యనారాయణపురంలోని ఒక హోటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ తాను అనేక మంది నూతన దర్శకులను, నటీనటులను ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు. అనేక మంది సినీ రంగంలో తమకంటూ ప్రత్యేకతను, గుర్తింపును తెచ్చుకుంటున్నారని చెప్పారు. చిన్ననాటి స్నేహం పెద్దయ్యాక ప్రేమగా ఎలా మారింది, ఆ ప్రేమాయణంలో ఎదురైన అడ్డంకులు మరియు భావోద్వేగాలను దర్శకుడు ఎంత హృదయంగా మలిచారని అన్నారు. కుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రమని అన్నారు. వినోదంతో పాటు యువతను ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని అన్నారు. కోర్టు చిత్రం సీరియస్ ప్రేమ కథ చిత్రమని, అయితే ఈ చిత్రంలో చందు జాబిలి సినిమాలో ప్రేక్షకులను అలరించారని, ఈ చిత్రంలో ఆ జంట వీర యాదమ్మగా మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారని చెప్పారు. ఈ నెల 25వ తేదీన అన్ని థియేటర్లో ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తున్నట్లుగా తెలియజేశారు. అనంతరం హీరో హర్ష్ రోషన్ మాట్లాడుతూ కోన వెంకట్ ప్రొడక్షన్ లో బ్యాండ్ మేళం చిత్రంలో నటించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ శ్రీదేవితో కలిసి ఈ చిత్రంలో నటించానని చెప్పారు. ఈ చిత్రం తప్పక విజయం సాధిస్తుందని ఆశిస్తున్నట్లుగా తెలిపారు. అనంతరం హీరోయిన్ శ్రీదేవి మాట్లాడుతూ బ్యాండ్ మేళం చిత్రం క్లైమాక్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుందని అన్నారు. ఈ చిత్రంలో తెలంగాణ అమ్మాయిగా కనిపిస్తున్నానని, తెలంగాణ యాసలో మాట్లాడటం నేర్చుకుంటున్నట్లుగా ఆమె తెలిపారు. మార్చి 26వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని, అందరూ తమ చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. అనంతరం దర్శకుడు సతీష్ జవాజీ మాట్లాడుతూ తాను అనేక మందికి కథ వినిపించాలని, అయితే కోన వెంకట్ కథ విన్న వెంటనే రోహన్ శ్రీదేవితో కలిసి ఈ చిత్రం నిర్మించారని తనకు సూచించినట్లుగా చెప్పారు. బ్యాండ్ మేళం చిత్రంలో పలువురు నూతన నటీనటులు కూడా ఎండి తెరకు పరిచయం చేస్తున్నట్లుగా వివరించారు. ఈ చిత్ర నిర్మాణానికి కోన వెంకట్ ఎంతగానో సహకారం అందించారని తెలియజేశారు. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందని, ప్రతి ఒక్కరూ కడుపుబ్బ నవ్వుకోవచ్చని ఆమె చెప్పారు. విజయవాడ అలాగే ఆంధ్రప్రదేశ్ పాత్రికేయ మిత్రులందరికీ మా బ్యాండ్ మేళం టీం తరఫున మీకు నమస్కారాలు. మేము బ్యాండ్ మేళం మూవీ మొట్టమొదటి సింహాచలం నరసింహస్వామి వారి దర్శనం చేసుకొని మా ప్రచార కార్యక్రమాలు స్టార్ట్ చేశాం. మా క్యాంపెయినింగ్, మా ప్రమోషన్స్ సింహాచలం నుంచి. ఇవాళ అమ్మవారి దర్శనంతో మా ప్రచార కార్యక్రమాలను ముగించాం. ఇవాళ దర్శనం చేసుకుని అలాగే ఇప్పుడు సాయంత్రం కేఎల్ యూనివర్సిటీ అలాగే ఆర్వీఐటి 2 కాలేజ్ గుంటూరు కూడా వెళ్తున్నాం. దీంతో ఇవాళ రేపు ప్రతి సిటీలో ఇటు ఆంధ్ర అటు తెలంగాణ 2 స్టేట్స్లో కూడా ఆల్ మేజర్ సెంటర్స్లో రేపు సాయంత్రం ప్రీమియర్ షోస్ వేస్తాం. రేపు సాయంత్రం ఇక్కడ విజయవాడలో కూడా క్యాపిటల్ సినిమాస్లో ప్రీమియర్ షో ఉంది. అలాగే ఆల్ మేజర్ టౌన్స్ సిటీస్లో విజయవాడ, వైజాగ్, ఏలూరు, కాకినాడ, ఇలాగా తిరుపతి, నెల్లూరు, ఇలాగ అన్ని మేజర్ సెంటర్స్లో రేపు ప్రీమియర్ చేస్తున్నారు. రేపు సాయంత్రం ఎల్లుండి 26 నాడు శ్రీరామనవమి సందర్భంగా ఫుల్ ఫ్లెజ్ మార్నింగ్ షోస్ నుంచి ఫుల్ షోస్ పడతాయి. మీరు ఆల్రెడీ దీని గురించి మేము చాలాసార్లు మీడియాతోటి చెప్పడం జరిగింది, మాట్లాడడం జరిగింది. సతీష్ జవ్వాజీ అనే తను తీసుకొచ్చిన ఒక కథతోటి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. నేను ఎంతోమంది కోనా ఫిలిం కార్పొరేషన్ ద్వారా నేను ఒక రైటర్ అయిన తర్వాత చాలామంది డైరెక్టర్స్ వాళ్ళ ఫస్ట్ ఫిలింకి నేను వాళ్ళకు బ్రిడ్జ్ లాగా ఉపయోగపడ్డాను. చాలామంది డైరెక్టర్స్కి గోపిచంద్ మల్లేని అవ్వచ్చు, బాబీ అవ్వచ్చు, హరీష్ శంకర్ అవ్వచ్చు. తర్వాత నేను బ్యానర్ పెట్టిన తర్వాత గీతాంజలి అనే సినిమాతోటి రాజకీయ. ముందుగా విజయవాడ ప్రేక్షకులందరికీ, ఆడియన్స్ అందరికీ, మీడియా అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇచ్చినందుకు. అండ్ సింహాచలంలో మొదలైన మా ప్రమోషన్స్ ఈరోజు కనకదుర్గమ్మ తల్లి దగ్గర ఆగింది. సో రేపు మా సినిమా ప్రీమియర్స్ ప్రతి ఒక్క స్టేట్లో, ప్రతి ఒక్క మంచి థియేటర్లో మా సినిమా వస్తుంది. రేపే ప్రీమియర్స్. మీరందరూ తప్పకుండా వెళ్ళి సినిమాని చూడండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఒక మాటలో చెప్పాలంటే
ఇందాక సార్ అన్నట్లు చిరంజీవి గారు మొదటి మెతుకు పట్టుకొని చాలా బాగుందన్నారు. సో రేపు మీరు చూసిన తర్వాత అంటే రేపు మీ అందరికీ ఒక ఫుల్ మీల్స్ వడ్డిపోతున్నాం. ప్రతి ఒక్క ఎమోషన్ మీకు కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నాం. అండ్ సినిమా మీద చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. తప్పకుండా థియేటర్స్కి రండి. చందు జాబ్లీని ఎంతైతే ఓన్ చేసుకున్నారో అంతే మళ్ళీ యాదగిరిని, రాజమ్మని ఓన్ చేసుకున్నామని కోరుకుంటున్నాను. మీ అందరికి డెఫినెట్గా నచ్చుతుంది. ఇప్పటివరకు చూడని ఒక కొత్త కాన్ఫ్లిక్ట్ అయితే మీరు ఈ సినిమాలో చూస్తారు. నేనైతే చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. హ్యాపీగా నవ్వుకొని మంచి ఫీల్తో థియేటర్ నుండి బయటకు వస్తారు. నా ప్రామిస్. ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ బ్లెస్ us. థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్స్ బ్యాండ్ మేళం సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. అండ్ విజయవాడ అమ్మవారు బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చాం. అండ్ రేపు మా సినిమా ప్రీమియర్ జరుగుతుంది అండ్ ఎల్లుండి మా సినిమా రిలీజ్. సో చాలా చాలా స్పెషల్గా ఉంది. ఎందుకంటే కోర్టులో చాలా చాలా మంచిగా వన్ చేసుకున్నారంటే ఇంట్లో తీసుకెళ్ళిపోయారు చందు జాబిల్ని. సో ఖచ్చితంగా అదే కాన్ఫిడెన్స్తో మళ్ళీ ఒక మంచి కథతో వచ్చాం బ్యాండ్ మేళం అనే సినిమాతో. అండ్ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అండ్ జాబ్లీ చందుని ఎంతైతే ఓన్ చేసుకున్నారో ఖచ్చితంగా దానికంటే ఎక్కువ రాజమ్మని, యాదగిరిని ఇంటికి తీసుకెళ్ళిపోతారు. సో యా, అందరూ తప్పకుండా 26th బ్యాండ్ మేళం థియేటర్స్లోకి వస్తుంది. సో ప్లీజ్ చెప్పాను. అయ్యో, సో తప్పకుండా మీ ఫ్యామిలీతో చూడండి. కోనా సార్ చెప్పినట్టు ఈ కథ చాలా బాగుంటుంది. ఇలాంటి కొత్త సినిమాలను ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను డైరెక్టర్ ఎలా అయ్యానో ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తే ఇంకో 10 మంది డైరెక్టర్ని చేస్తాడు ఆయన. ఈ సినిమా నాకు యాక్చువల్గా ఫస్ట్ నా కోసం హిట్ అవ్వాలనే ఫీలింగ్ ఉండేది. కానీ ఎండ్ ఆఫ్ ద డే ప్రమోషన్స్ వచ్చేసరికి కోనా సార్ కోసం హిట్ అవ్వాలనిపించింది. ఎందుకంటే మేము చాలా యంగ్ ఉన్నాం, మేము ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాం, ఏ ప్రమోషన్స్ కైనా వెళ్తాం. కానీ కోనా సార్ డే 1 ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనా దక్షత మీద నమ్మకంతోనే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. తద్వారా 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో 4 రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు కుప్పం మండలంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని జిల్లాల్లోనూ అభివృద్ధి చేస్తుందని అన్నారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం 2 కళ్ళులాగా చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారో అందరికీ తెలుసని పేర్కొన్నారు. నేను, నా కుటుంబం కూడా బాధితులమే. చివరికి అరాచక పాలనను కూలదోసి కూటమిపై నమ్మకంతో చంద్రబాబు నాయుడుకు పాలన పగ్గాలు అప్పగించారు. మా కుటుంబం మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకం అపారమైనది. వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని అన్నారు. కుప్పం నియోజకవర్గంలో కూడా పలు పరిశ్రమ స్థాపన సర్వేగంగా జరుగుతుందని, తద్వారా నిరుద్యోగ సమస్య పూర్తిగా తొలగి వేలాది ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. మరియు ఈ పంచాయతీ మహిళలకి, గ్రామాల నుంచి ఈ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారి గురించి మీ అందరికీ తెలిసింది. ఆయన ఎప్పుడు మన కుప్పం సంతోషంగా ఉండాలి అంటే అభివృద్ధి అనేది చెందాలి. ఆ దూరదృష్టితోనే ఆయన కుప్పంకి చాలా ఇండస్ట్రీస్ ఆయన తీసుకొస్తున్నారు. తద్వారా చాలా పెట్టుబడులు వచ్చాయి కూడా. దాని ద్వారా ఇప్పటికి 2203 కోట్ల రూపాయలు పెట్టుబడి జరిగినది. అట్లానే 7093 ప్రత్యేక ఉద్యోగాలు, అట్లానే 15,237 పరోక్ష ఉద్యోగాలు కలిగినాయి. ఇక్కడితోనే ఆగదు. మన కుప్పం ఇంకా కూడా ముందు అడుగేస్తుంది. ప్రతి దాంట్లో మనం ముందు ఉంటామని నాకు ఆ నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద. అట్లానే ఇంకో కొన్ని నెలల్లో మనకి ఒక ఇండస్ట్రీ అనేది ఓపెన్ అవుతుంది. అది అబీస్ ప్రోటీన్ ఇండస్ట్రీ. దీని ద్వారా 1000 మందికి ప్రత్యేక ఉద్యోగాలు, అట్లానే 700 మందికి పరోక్ష ఉద్యోగాలు లబ్ధి పొందుతాయి. ఇదే కాదు, ఆడిడాస్ అనేది వరల్డ్ రినౌండ్ ఇండస్ట్రీ. అది కూడా ఇక్కడ మన కుప్పంకి తప్పకుండా అది వస్తుంది. మన యువకులకి, మన ఇంట్లో బిడ్డలకి ఉద్యోగాలు కలుగుతాయి. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఎట్లా
ఆయన ఎలక్షన్ అప్పుడు హామీలు ఇచ్చారు, తల్లికి వందనం అని, అట్లానే అది ముందుకు తీసుకెళ్లారు. ఎందుకంటే మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు సీఎం చంద్రబాబు నాయుడు దురంధర్ అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ కు కల్నాయక్ అని పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి ఆరోపించారు. వైజాగ్ స్టీల్ పై కేంద్ర ప్రభుత్వాలది ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్ అని ఆమె ఆరోపించారు. ఆంధ్రరత్న భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ మిట్టల్ స్టీల్స్ భూమి పూజకు హాజరై విశాఖ ఉక్కుకు వెళ్లకపోతే దుమారం రేగుతుందన్న భయంతోనే కేంద్రం ఉక్కు మంత్రి కుమారస్వామి వెళ్లారని అన్నారు. అక్కడికి వెళ్లిన ఆయన దీర్ఘకాలికంగా ఉన్న డిమాండ్ల ఒకదానిపైన ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మిట్టల్ స్టీల్స్ కు ఇచ్చిన రాయితీలు విశాఖ ఉక్కుకు ఇవ్వగలరా అని నిలదీశారు. విశాఖ స్టీల్ కు కేంద్రం క్యాప్టివ్ మైన్స్ ఎందుకు కేటాయించడం లేదు? మిట్టల్ స్టీల్స్ అంటే చంద్రబాబు నాయుడు ఎందుకంత ప్రేమ? రాష్ట్రంలో 1,80,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 10,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తారా అంటూ ఆమె మండిపడ్డారు. భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ గా నిలబడింది. At one point in time, it was a very good profit-making company also. ఒకప్పుడు 35,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీ. ఇంతమంది ప్రాణత్యాగాలతో ఇంకా వేల మంది భూములు త్యాగాలు చేస్తే వచ్చింది ఈ కంపెనీ. ఇప్పటి వరకు కూడా దీనికి జరగాల్సిన న్యాయం జరగనే లేదు. మరి పక్కనే ఒక ప్రైవేట్ స్టీల్ కంపెనీకి ఇంత ప్రేమ చూపిస్తున్నారే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మొత్తం అందరూ దిగొచ్చారు, అన్ని వరాలు కురిపించారు. కనీసం కేంద్ర మంత్రి వచ్చిందేమో మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసమే, కాకపోతే పక్కనున్న విశాఖపట్నం స్టీల్ పోకపోతే మళ్ళీ అదొక ఇష్యూ అవుతుంది అని కేవలం ఫర్ నేమ్ సేక్ నామమాత్రంగా మాత్రమే అక్కడికి వెళ్ళి రావాలి అనుకున్నారు. నామమాత్రంగా మాత్రమే వెళ్ళొచ్చారు. కనీసం ముఖ్యమంత్రి గారైతే పోను కూడా లేదు. పోనీ మైనింగ్ మినిస్టర్ గారు వెళ్లారు, ఏదైనా ఒక్క హామీ అయినా ఇచ్చారా, ఒక్క అష్యూరెన్స్ అయినా ఇచ్చారా అని చూస్తే విశాఖపట్నం స్టీల్స్ కి ఉన్న ఇన్ని డిమాండ్లలో ఒక్కటంటే ఒక్కదాని మీద కూడా స్పందించనే లేదు. ఎందుకని? కేంద్రానికైనా రాష్ట్రానికైనా కూటమి సర్కార్కైనా ప్రైవేట్ కంపెనీ మీద చూపిన అంత ప్రేమలో కనీసం పావు వంతైనా పబ్లిక్ సెక్టర్ యూనిట్ మీద, ఈ విశాఖపట్నం స్టీల్ మీద, ఆంధ్ర రాష్ట్రానికి తలమానికం మీద ఎందుకు చూపలేదు? జగ్గైపేట పట్టణంలో పోలీసులు కాటన్ సర్చ్ నిర్వహిస్తూ కట్టుదిట్టమైనటువంటి తనిఖీలు చేపట్టారు. కాకాని నగర్, చెరువు బజార్, నాగమయ్య బజార్ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. రాత్రి రోడ్లపై మద్యం సేవించే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇవాళ కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించారు. జగ్గైపేటలో పోలీసులు కాటన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇకపై నియామకాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. లాడ్జ్లను కూడా పరిశీలించి ఆధార్ కార్డు మరియు ఫోన్ నెంబర్ లేకుండా రూమ్ ఇవ్వొద్దని సూచించారు. ప్రతి లాడ్జ్ లో కస్టమర్ రికార్డులు తప్పనిసరిగా మెయింటైన్ చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. 20 మంది సిబ్బందితో 2 ప్రత్యేక టీములుగా ఏర్పడి రాత్రి గస్తీ నిర్వహించారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 15 గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక టెక్నాలజీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. పాత నేరస్తుల డేటాను సాఫ్ట్వేర్ తో కెమెరాలకు లింక్ చేసి నిఘాను మరింత కఠినతరం చేయనున్నారు. కెమెరాలో నేరస్తుడు కనిపించిన వెంటనే సిస్టమ్ ఆటోమేటిక్ గా గుర్తించి పోలీసులకు అలర్ట్ పంపిస్తుందని తెలిపారు. ఫలానా ప్రాంతంలో ఉన్నాడు అనే లొకేషన్ తో పాటు నిందితుడి ఫోటో కూడా వెంటనే చేరుతుందని స్పష్టం చేశారు. ఈ స్మార్ట్ టెక్నాలజీతో నేరస్తులు దాక్కోవటం కష్టమేనని, పోలీసులు వేగంగా పట్టుకునే అవకాశం పెరుగుతుందని ఆయన తెలిపారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 28 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. దాంట్లో 13 పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఈ ఎఫ్ఆర్ఎస్ కెమెరాస్, అదేవిధంగా ఏఎన్పిఆర్ కెమెరాస్ కూడా అన్ని మెయిన్ సెంటర్స్లో, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ప్రధానమైన టెంపుల్స్లో కూడా ఈ కెమెరాస్ని మన గౌరవ కమిషనర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది.
అతి తొందరలో రూరల్ ఏరియాలో ఉన్నటువంటి 15 పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఏర్పాటు చేయనున్నారు. దాంతోపాటు మనకి ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్నటువంటి ఈ డ్రోన్ కెమెరాస్ ద్వారా ఈ ఓపెన్ ప్లేసెస్లో డ్రింకింగ్ చేసే వాళ్ళను, ఓపెన్ ప్లేసెస్లో ఈ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వాళ్ళ కదలికలు కూడా దాని ద్వారా గమనిస్తూ వారిని పట్టుకోవడం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. శ్రీ చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ బిఎస్ రావు స్మారకార్థం గోశాల శ్రీ చైతన్య స్కూల్లో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకావిష్కరణ, క్రీడా జ్యోతి ప్రజ్వలనతో పోటీలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలని, క్రమశిక్షణతో ఉంటూ వ్యసనాలకు దూరంగా ఉండాలని ముఖ్య అతిథులు సూచించారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ బిఎస్ రావు స్మారకార్థం పునాదిపాడు పరిధిలోని గోశాల శ్రీ చైతన్య హై స్కూల్లో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విద్యా సంస్థల ఈజీఎం ఎం మురళీకృష్ణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా పెనుమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, డిప్యూటీ కలెక్టర్ ఆర్వి రమణ నాయక్ మరియు రోలర్ స్కేటింగ్ ప్రపంచ ఛాంపియన్ చేయబోయిన ఆర్యాని పాల్గొన్నారు. జాతీయ పతాకావిష్కరణ, క్రీడా జ్యోతి ప్రజ్వలనతో పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బోడే ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలని, క్రమశిక్షణతో ఉంటూ వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. రమణ నాయక్ మాట్లాడుతూ క్రీడలు శారీరక దారుఢ్యానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జోన్ల నుండి సుమారు 2500 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొని వాలీబాల్, త్రోబాల్, షటిల్ బ్యాడ్మింటన్, పరుగు పందెం మరియు షార్ట్ పుట్ వంటి క్రీడల్లో తమ ప్రతిభను చాటారు. సాయంత్రం జరిగిన ముగింపు సభలో విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఝాన్సీ లక్ష్మి పాల్గొని విజేతలకు ట్రోఫీలను, మెడల్స్ అందజేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ సంస్థ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలను రాణిస్తున్నారని, ప్రతి ఏటా రాష్ట్ర స్థాయి పోటీల అనంతరం జాతీయ స్థాయి పోటీలను కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఓవరాల్ ఛాంపియన్ గా విజయవాడ నిలిచింది. ఈ కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ సతీష్, వివిధ పాఠశాల ప్రిన్సిపల్స్, ఏజీఎంలు పాల్గొన్నారు. గోశాల రీజియన్ ఇన్ఛార్జ్ ధీరేంద్ర వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. విద్యుత్ సంస్థల రుణాలు తీరేలాగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం. జనసేన ప్రజాప్రతినిధులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. పునర్విభజన వల్ల అవకాశాలు మరింత పెరుగుతాయని వెల్లడి. జలవనరుల శాఖ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్. సీజన్ ప్రారంభానికి ముందే గోదావరి జలాలను అనకాపల్లి వరకు తీసుకువెళ్లేలాగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరల 3 ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.